అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. తమ్నెల్ చూశారు కదా. చాలామంది నా శత్రువులు, నా విరోధులు సంతోషపడి ఉంటారు. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తుంది ఏంటంటే, అభినయ్ దర్శన్ క్రైస్తవ సమాజం నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని ఎదురు చూస్తున్నారు. ఒక మాట అయితే మీకు చెప్తాను, ఎవడో వెళ్ళిపోమంటే వెళ్ళిపోవటానికి నేను రాలేదు. నన్ను ఎవడో పిలిస్తే నేను రాలేదు పొమ్మంటే పోవటానికి. మీరు పెంచుకునే కుక్క పిల్లని కాదు నేను. రా అంటే రావటానికి, పో అంటే పోవటానికి. క్రీస్తు ప్రేమ కలిగి క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడులు, ప్రార్థనా మందిరాల మీద జరుగుతున్నటువంటి దాడులు, క్రైస్తవులకు సమస్య వస్తే ప్రశ్నించే గొంతుక లేదు అని గమనించిన నేను, నాకై నేనుగా ప్రభు సన్నిధిలో ప్రార్థించి నిర్ణయం తీసుకొని, చావైనా బతుకైనా కష్టమైనా నష్టమైనా ఆఖరి క్షణం వరకు, తుది శ్వాస వరకు, ఈ ఊపిరి ఆగే వరకు క్రైస్తవ సమాజం కోసం నిలబడాలి, పోరాడాలి. అసెంబ్లీలో క్రైస్తవ ఎమ్మెల్యేని, పార్లమెంట్లో క్రైస్తవ ఎంపీని కూర్చోబెట్టాలి. ఇది నేను తీసుకున్న నిర్ణయం. ప్రవీణ్ పగడాల గారి ఆశయాలని నెరవేర్చటానికి ఆ దిశగా నేను అడుగులేస్తూ ప్రయాణం చేస్తూ ముందుకెళ్తున్నా. ఏదో ఇప్పుడు నా మీద కుట్ర పన్ని ఎవ్వరో కాదు, బయటోడు ఎవ్వడో కాదు, పాస్టర్కి పాస్టరే శత్రువు అయిపోతున్నాడు, క్రైస్తవులకి క్రైస్తవులు శత్రువులు అయిపోతున్నటువంటి రోజుల్లో మీరెవరో నన్ను వెళ్ళిపోమ్మంటే, ఇక నీకు క్రైస్తవ్యానికి సంబంధం లేదు అంటే, సరే సార్ వెళ్ళిపోతాను సార్, ఇక మీరే ఉద్ధరించుకోండి సార్ క్రైస్తవ సమాజాన్ని అని చెప్పి వెళ్ళిపోవటానికి నేనేమి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయిచునండి కాదు. ఐ హ్యావ్ కామన్ సెన్స్. నాకు ఎథిక్స్ ఉన్నాయి, నాకు ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి. ఇచ్చిన మాట మీద కట్టుబడి చివరి వరకు నిలబడగలిగినటువంటి సమర్థత, మనోధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు. నా పైన దేవుని కృప ఉంది. నా వెనక లక్షలాది మంది క్రైస్తవుల ప్రార్థనలు ఉన్నాయి. మీరు పొమ్మంటే నేను పోను, మీరు రమ్మంటే నేను రాను. క్రైస్తవులకు సమస్య వస్తే, ఎక్కడైనా క్రైస్తవుల మీద దాడులు జరిగితే పరిగెట్టుకుంటూ వెళ్ళి గొంతు చింపుకుని అరిచే వాళ్ళ లిస్టులో మొట్టమొదటి పేరు ఈ అభినయ్ దర్శన్దే ఉంటుంది. నా తల్లిదండ్రులకు ఇష్టం లేదు నేను రాజకీయాల్లో ఉండటం, క్రైస్తవుల తరపున పోరాడటం. నేను ఇంటికి ఒక్కనే కొడుకుని. మా అమ్మ నన్ను ఆడపిల్లలాగా పెంచుకుంది. అంత గారాబగా పెంచారు నన్ను. వాళ్ళకి ఎంత భయం ఉంటుందో తెలుసా?